కోటి చంద్రులు ఒక్కసారే ఈ కులంలో ఉదయించారే. ఆహో ఆహో దేవరా, చిన్న సస సందేహం. మీరు యక్షిణీ కాంతల గంధర్వ కన్యలా? ఎవరైతేనేమి, పడుసుదనం పరవళ్ళు తొక్కుతున్న పడతీ మణులు. త్వరగా మాంగళ్యధారణ కానివ్వండి. అదేమిటి ప్రభు, విఘ్నేశ్వర పూజ కాకుండా? విఘ్నేశ్వరుడు లేదు, పూజ లేదు, అవన్నీ తర్వాత. ఆ మూసి కూడా వచ్చి పడితే సర్వనాశనం అవుతుంది. ముందు ఆ మూడు ముళ్ళు వేయించండి. అలాగే. వైద్యానికి పెళ్లి చేసి మాకు తగ్గకుండా చేయాలా? అది అసంభవం. ఇప్పుడే నేను వదిలితే నీ పేరు వేస్తాను. దుష్టుడా, నా మణిమంతుణ్ణి మాయించేశావా? రాక్షసుడమ్మా, ఎంత పని చేశావు? నీ పాపానికి ఫలం అనుభవించావు. అయ్యో, చివరకు నేను భయపడ్డంతా జరిగింది. విఘ్నేశ్వరుని పూజ చేయనందువల్లనే ఈ విఘాతమంతా సంభవించింది స్వామి. వైశాలి, మదవతి, ఇప్పటికైనా మా శక్తి నీకు తెలిసినదా? మనసు మార్చుకొని మరలు పెంచుకొని మాకు వశమవుతావా? మాయావి, నీవు ఏం చేసినా సరే ఈ వైశాలి నీకు దక్కదు. వైశాలి, మనువు జరిగినా జరగకున్నా తను ఉన్నంత వరకు తరుణి తన మనసు ఒక్కరికే ఇస్తుంది. నా హృదయం ఏనాడో మణిమంతునికే అంకితమయ్యింది. ఎటులా ఎటులా? మణిమంతుడా? ప్రేమించిన పరతి పరువు కాపాడలేని ఆ భీరువా నీ ప్రియుడు? వాని చేతనే నీ మనసు ఒప్పించి నిన్ను నా చెంతకు రప్పించుకుంటాను. చూడు మణిమంతా. నమో శైలరాజసుతనందన, ఆశ్రిత లోక పాలన, గజవదన, కారుణ్య సదన, శిష్టజన రక్షణ, దుష్టజన శిక్షణ, సిద్ధి వినాయక గణనాయక, పాహిమాం పాహిమాం పాహిమాం. ప్రభు, ఆ మూషికాసురుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పీటల మీద పెళ్లి చెడగొట్టి నా కుమార్తెను చెడబట్టాడు. నా అల్లుడు మణిమంతుని మతిభ్రష్టుని చేశాడు ప్రభు. గజానన, దీన జడావన, మా అపరాధము క్షమించు స్వామి, క్షమించు. నన్నీ దుర్మార్గుని చెర నుండి విడిపించు స్వామి. విడుదలైన వెంటనే నీ వ్రతం చేసుకుంటాము. నిన్ను మా కుల దేవతగా జీవితాంతం కొలుచుకుంటాం స్వామి, కొలుచుకుంటాము. ఎవరు నీవు? నందీశ్వరుల. ఎటులా ఎటులా? ఆ శ్మశాన సంచారిని ఎక్కించుకు తిరిగే ఎత్తువా? నందీశ్వరుడట, నందీశ్వరుడు. విలములలో తల దాచుకునే ఎలుకలకు ఎద్దుల ఘనత ఏమి తెలుస్తుంది? రాయబారికింత రాలుగా ఇతనమా? వాచాల, రాగానే ప్రభువుల వారికి అభివాదం చెయ్యాలి అని తెలియదా? దూతగా వచ్చిన వారికి ఉచితాసనం ఇవ్వాలని మీకు తెలియదా? ఎద్దులకు ఆసనం వేసే ఆచారం మాకు లేదు. ఎలుకలకు నమస్కరించే అలవాటు మాకు లేదు. నంది, దూతను శిక్షించరాదని ఉపేక్షిస్తుంటే కోతలు మితిమీరుతున్నాయే. వచ్చిన పని మనం చేసుకునే వచ్చిన దానినే పెట్టి. అయితే మా గణేశ్వరుడు పంపిన హెచ్చరిక వినండి. ఓరి మరగర్భ మదాంధకార, మూషికాసుర, నీ దురాగతములు మితిమీరిపోయినవి.
సత్వరమే నీ అధీనంలోనున్న దేవతలను దేవకాంతలను వైశాలి మణిమంతులను విడుదల చేసి మాకు శరణాగతుడకము, లేదా యుద్ధంలో నిన్ను నిర్ధించి. ఎంత ఖండకావరము, ఎంత దురహంకారము! ఆ అర్భకుడు అపార బల సంపన్నులమైన మాకు హెచ్చరిక పంపుతాడా? మమ్మలను జయిస్తానని ప్రగల్భాలు పలుకుతాడా? ఆ గజతొండ మండితుడు, ఆ పానకడుపు బలశాలి, ఆ చాట చెవుల పోటుగాడు, ఆ మరుగుజ్జు మన్మధుడు. మరొక మా స్వామిని నిండిస్తే నీ నలుగురు వేయి కలిగేస్తాను. ఈ దుండగును బంధించండి. ఒక చిన్న సందేహము. ఈ నందీశ్వరుడే ఇంత గందరగోళం చేస్తే ఆ గణపతి ఇంకా ఏం చేస్తాడో? తక్షణమే మన ధనుజ వీరులను సమాయత్తపరిచి సమరానికి సిద్ధం చేయండి. ఓ మూషికునకెంత గర్వము! షణ్ముఖ, తక్షణమే ఆ రక్కసునిపై రణము ప్రకటించి వారినంతము చేయవలే. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే శివగణాలతో పోయి వాని శిరస్సు ఖండించి మీ పాదాలకు సమర్పిస్తాను. తమ్ముడు, ఆ వరగర్వితుణ్ణి మేమే వధించవాలి. వాడు మా చేతనే హతము కావాలి. గణాధీశ్వర, తమ ఆధ్వర్యంలో మూషులతో రణము చేయుటకు సుర గరుడ యక్ష కిన్నర కింపురుషాదులు తమ తమ సైన్యములతో సిద్ధముగా ఉన్నారు ప్రభు. భృంగేశ్వర, నేరము చేసిన వాడు మూషికుడు. అతడే దండను అనుభవించవలేను. రక్తపాతము జనక్షయము మేము అంగీకరించము. ఈ రణమున మేము ఉభయులమే బలాబలములు తెలుసుకోవలేను. వైశాలి, నవ్వుల పాలైన జీవితానికి నవ్వులు ఒకటే తక్కువ. చిచి! వైశాలి, మూషికిని వలె నీవును మోసపోయావు. నన్ను ఉన్మాదిగానే భ్రమించావు. నా నటనను అర్థం చేసుకోలేకపోయావు. నటన? అవును వైశాలి, మూషికుడు మహాశక్తివంతుడు. వారిని ఎదిరించి బయటపడట చాలా కష్టం. అందుకే మతి చెలించి వానికి లొంగిపోయిన వారి వలే నటించాను. వారిని నమ్మించాను, నాపై నమ్మకం కలిగించాను. మణిమంత, నేను వింటున్నది కంటున్నది నిజమేనా? నీ అందం అనుబంధం సాక్షిగా చెప్తున్నాను. నేను చెబుతున్నదంతా నిజమే. నీకు దూరంగా ఉండలేక, నీ వియోగం భరించలేక, నా మనసు దాచుకోలేక నిజం బయట పెట్టాను. మణిమంత, వైశాలి, ప్రియా ప్రియా, ఇందులో నీ అపరాధం ఏమీ లేదు. ఆనాడు వినాయకుని పూజ చేయకే మనకిన్ని అనర్థాలు వచ్చాయి. ఈనాటికి ఆ స్వామి దయవలని మనం ఇలా కలుసుకునే అవకాశం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించు ప్రియా. స్వామిని, ఈ మూషికాసుని బారి నుండి తప్పించుకోవడమా, మమ్మల్ని మోసగించడమా ఎవరికి సాధ్యము కాదు. ఎంత వంచన, ఎంత మోసం! వైశాలి, ఇప్పుడేమంటావు? నీ అంతటా నీవే మా కవిగుల్లో చిక్కుకొంటివి. ఏటులా ఏటులా. వైశాలి, ఏమా నువ్వు? నీ మతి భ్రమించినదా? కాదురా, ఇప్పుడు నీ మతి చెలించబోతున్నది. ఎత్తులు వేయుట నీ సొత్తు కాదురా, తంత్రములు పన్నుట మాకు తెలియనురా. ఎటుల ఎటులా. ఎంత వంచన! మరి వైశాలి తన ప్రేమితో కలిసి ఈ పాటికి గంధర్వలోకం చేరి ఉంటుంది. మా నగరంలో ప్రవేశించి మమ్మల్ని మోసం చేస్తావా? ఇప్పుడు నేను బంధిస్తా. నీ తరం కాదు. నేను తలుచుకుంటే నిన్ను ఈ క్షణంలోనే మట్టు పెట్టగలను. కానీ నిన్నిలా ఒంటరిగా చాటుగా చంపటం మా అభిమతం కాదు. ధర్మయుద్ధంలోనే పరిమారుస్తాం, రణరంగంలోనే కలుస్తాం.